మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి వారికి కూడా బయట సమస్యలు అంత ఎక్కువ ఉండాల, కానీ ఇంటి సమస్యలు మాత్రం పెరిగేలాగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో కుజుడు సంచరించడం అనేది, తర్వాత ఈ రాశికి అధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కూడా కొద్దిగా శత్రు రాశిలో పయనించడం అనేది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో తరచూ ఎవరికైనా సరే ఆరోగ్య భంగం అవుతూ ఉండటం అనేది. పైగా చతుర్థ స్థానంలో ఈ కుజుడు సంచరించడం అనేది సాధారణంగా ఈ తల్లిదండ్రుల్లో కూడా ఎవరికైనా సరే కొద్దిగా ఎక్కువ అనారోగ్యం కలిగే సూచనలు కూడా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంటికి సంబంధించిన విషయాల్లో అంటే ఇప్పుడు వారసత్వంగా రావాల్సినవి ఏమైనా సరే ఉంటే ఇప్పటిదాకా మనం ఏమంటాం, సజావుగా అయిపోతుందేమో ఆ పని అనుకుంటాం అనుకోండి, ఉన్నట్టుండి ఎవరో అక్కడ అడ్డుపళ్ళు వేస్తారు. సో ఆ గృహానికి రావాల్సింది ఏదైతే మనకు ఉందో అది వారసత్వంగా అక్కడ కూడా ఏదో రకమైన చికాకు ఎదురవటం, కనుక ఇంట్లో మనశ్శాంతి లేకుండా అవ్వటం అనేది. సరే డబ్బులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ధనస్థానంలో వీళ్ళకి శుక్రుడు బాగానే ఉన్నాడు కాబట్టి ధనం లభించడం అనే విషయంలో పెద్దగా ఆందోళన పడక్కలేదు, కానీ ఈ ఇంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం తరచూ ఏదో రకమైన తలనొప్పులు ఎదురవటం అనేది అయితే కనుక ఈ కన్యారాశికి ఉన్న ఈ నెలలో. ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులకి అయితే కనుక వీళ్ళకి కూడా ఇంచుమించు మామూలు ఏమంటాం హై స్కూల్ లోపు చదివే వాళ్ళకైతే జాగ్రత్త ఎక్కువ ఉండాలి, కానీ పై చదువులు చదివే వాళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే గురుడు ప్రస్తుతం అయితే కనుక వక్రంలో ఉన్నప్పటికీ కూడా రాజ్యస్థానంలో సంచరించడం అనేది జరిగింది. తర్వాత రాహువు కూడా వీళ్ళకి 6వ ఇంట్లో మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కనుక విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా వారి వారి యొక్క టార్గెట్లు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలని చేసి ముందుకు వెళ్తారు. బట్ వాళ్ళు అనుకున్న పర్సంటేజ్లు కొద్దిగా తగ్గచ్చేమో తప్ప ఓవరాల్గా అయితే విజయమే ఉంది ఎక్కువగా. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? అలాగే మారొచ్చా, ఈ మాసం మారకూడదు అంటారు? అంటే ఈ నెల ఎప్పుడైనా ప్రస్తుతం అయితే కనుక బుధుడు యొక్క సంచారం అనేది కరెక్ట్గా లేదు. వాళ్ళకి రాశ్యాధిపతి తర్వాత ఉద్యోగకారకుడు కూడా బుధుడే. సో అందుకని మనకి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా అంతర్గత శత్రువులు పెరగటం, ఎప్పుడు సందు దొరికితే మనం అంచేద్దాం చూసేవాళ్ళు, సో లేదా మన మీద చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా ఎక్కువగానే ఉంటారు. సో డిసెంబర్ 29 తర్వాత నుంచి మాత్రమే అనుకూలమైన స్థితి రావటం అనేది ఉంటుంది. కనుక డిసెంబర్ 29 తర్వాత ఏదైనా సరే మార్పులు చేర్పులు అలాంటివి ఏమైనా సరే ప్రయత్నించాలి అనుకుంటే అది రైట్ టైం. సో అప్పటిదాకా మాత్రం వీళ్ళు కూడా కొంత సంయమనంగానే వెళ్ళటం అనేది అవసరం. ఎవరికైతే వివాహం జరగలేదు వారికి వివాహ యోగం ఉందంటారా మరి? అయితే వీరి వివాహకారకుడు కూడా గురుడు అయి ఉన్నాడు కనుక గురుడు వక్రంలో ప్రస్తుతం అనేది జరుగుతోంది. కనుక సంబంధాలు ఏంటంటే కుదుర్చుకుంటాము, కానీ ఒక్కోసారి వాయిదా పడవచ్చు. అంటే మనం తప్పకుండా రేపు ఈ మార్గశిరంలో మనం పెళ్లి చేసేయాలనుకున్న అనివార్య కారణాల వల్ల దాన్ని మాఘమాసానికి దేకించడం, సో ఆ రకంగా కొంత వాయిదా పడే తత్వం ఉండొచ్చేమో తప్ప ఓవరాల్గా అయితే సంబంధాలు కుదురుతాయి. బట్ వాళ్ళు అనుకునే సమయంలోనే పెళ్లి చేయగలుగుతామా లేదనేది కొంత సందేహాత్మకం. ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారు? తప్పకుండా సంతానానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే గృహానికి సంబంధించిన విషయాలు అంత మంచి మార్పులు రావటం అనేది జరగట్లేదు. సో అందుకని సంతానం ఎప్పటికప్పుడు ఆ కానాలి అనే ఆలోచన వస్తున్నా కానీ ఏదో రకరకాల సమస్యల వల్ల దాన్ని మళ్ళీ మనం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం అనేది అయితే ఉంది. అయితే ఇప్పటికే ఎవరైనా సరే ఈ సంతానానికి అంటే వైద్య పర్యవేక్షణలో కొన్ని ఏదైతే టెస్ట్లు ఉంటాయి వీళ్ళు అలాంటి వాటిలో చేస్తూ వస్తే అలాంటి వాటిలో అనుకోకుండా ఈ నెలలో విజయం పొందడానికి అవకాశం ఉంది. కొత్తగా అంటే అంత కొద్దిగా కష్టంగానే ఉంది. అలాగే గురుగారు, ఈ కళాకారులకి సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుందంటే? కవులు కళాకారులకి వీళ్ళకి కూడా ప్రస్తుతం అయితే కనుక అనుకూలమైన స్థితిగానే ఉంది. ముఖ్యంగా రచన సంభాషణ రాసే వాళ్ళు కానీ ఓవరాల్గా కథా రచన చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత కెమెరామన్ వాళ్ళకి కూడా ఈ నెలలోనే ఎక్కువగా మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే దర్శకులు మాత్రం కొంతవరకు విఫలం అవ్వడానికి, లేదా వాళ్ళకి ఏదైనా సరే పలానా నిర్మాత నేను నీకు వచ్చిన నుంచి అవకాశం ఇస్తాను అనేది అది ఒక్కోసారి వాయిదా పడచ్చు. అంటే దర్శకులకి మాత్రం అంత ఫేవరబుల్గా లేదు ఈ నెల. సో మిగతా వాళ్ళకి మాత్రం బాగానే ఉంది. అలాగే గురుగారు, ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల కొద్దిగా మిశ్రమంగానే ఫలితాలు ఉన్నాయి. సో ఏదైనప్పటికీ కూడా అటు బాగా వీళ్ళ మీద కలంకాలు రావడానికి అలాంటివి ఏమీ లేవు, కానీ వీళ్ళు ఏదైనా సరే కొత్తవి ఆశించిన పదవులు కానీ ఏదైనా సరే అక్కడ కొంతవరకు భంగపాటు, అంటే వీళ్ళకి లాస్ట్ మినిట్లో వీళ్ళని కాదని వేరే వాళ్ళకి ఆ పదవి కట్టబెట్టడం. సో ఇలాంటి నిరాశ అనేది అయితే ఒకసారి వీళ్ళకి సంప్రదించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని బాగా మంచి టైం అనేది అయితే కాదు రాజకీయ నాయకులకి. అలాగే గురుగారు, ఈ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఈ పెట్టుబడి బిజినెస్లన్నా ఎలా ఉండబోతుందంటారు మరి వీళ్ళు? అది సొంత వ్యాపారాలు ఏవి చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ నెలలో కొంత అదృష్టం అనేది ఉంది. అయితే వీళ్ళకి కూడా ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించినవన్నీ కూడా, అంటే కేవలం ఇల్లులు కట్టడం అమ్మటం అనే కాదు, ఈ భవన నిర్మాణానికి ఉపయోగపడేవన్నీ, అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవ్వచ్చు, తర్వాత ఫర్నిచర్ సంబంధించినవి కావచ్చు, సిమెంటు, ఇసుక, శానిటరీ, తర్వాత హార్డ్వేర్, ఇలాంటివన్నీ కూడా మనం ఏవైతే ఉపయోగిస్తామో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా వీళ్ళు అమ్మడానికి ఈ నెల అనుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత స్టేషనరీకి సంబంధించినవి కూడా వీరికి పనికొస్తాయి. తర్వాత కమ్యూనికేషన్, అంటే ట్రాన్స్పోర్ట్ రంగం అనేది కానీ, తర్వాత మొబైల్ షాప్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి, అలాంటి వ్యాపారాలు కొత్తగా మొదలెట్టాలనుకున్నా కూడా సాధ్యమవుతుంది. గృహయోగం ఉందంటారా మరి మాసం? అయితే గృహయోగం మాత్రం కొద్దిగా ఇబ్బంది మనకి ఉంది. ఎందుకంటే చతుర్థ స్థానంలోనే ఇందాక మనం చెప్పుకున్నాం, దానివల్ల కుజుడు వల్ల. సరే మనం ఏదైనా సరే ఒకవేళ కొనాలి అనుకున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా చూసి కొనాలి. ఎందుకంటే ఒకసారి మోసపోయే పరిస్థితి కూడా ఈ నెలలో ఎక్కువ ఉంటుంది కుజుడు వల్ల. అంటే ఆ కాగితాలు సరిగ్గా లేకపోవటం, మనం తొందరపడి అడ్వాన్సులు ఇచ్చుకోవటం, ఇలాంటివి ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా ఇంటికి సంబంధించిన విషయాల్లో 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళటం మంచిది తప్ప, లేదంటే మరి కొన్నాళ్ళు వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే గురుగారు, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి విదేశయోగం ఉందంటారా? విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక యోగ్యత అనేది కనిపిస్తుంది. కనుక అది ఏదైనా ఎప్పుడైనా సరే డిసెంబర్ 18 దాటిన తర్వాత మాత్రమే దానికి అనుకూలత రావటం అనేది అయితే ఉంటుంది. అలాగే గురుగారు, ఓవరాల్గా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఏంటంటే ఈ వాహన ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ నెలలో వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చతుర్థ స్థానంలో రవి కుజులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం అనేది, తర్వాత ఎలాంటి వీరికి వస్తే ఏదైనా సరే ఈ అనారోగ్యం అనేది, సో వీరిగా వ్యక్తిగతంగా వచ్చే కంట కూడా బయట నుంచి ఇలా ఏమైనా సరే ఇబ్బందులు ఎదురవటం, సో మనం బాత్రూంలోకి వెళ్తే అక్కడ కాలు జారి పడటం, అంటే ఈ తాత్కాలికంగా దెబ్బలు తగిలించుకోవటం, గాయాలు అవటం, అలాంటివి ఈ నెలలో ఎక్కువ ఉంటాయి బయట నుంచి వచ్చే రోగాల కన్నా కూడా. సో అందుకని ఇలాంటి విషయాల్లో మనం బాత్రూమ్కి వెళ్తున్నా, వాహనాలు నడిపేప్పున ఏదైనా సరే కొంత శ్రద్ధ చూపించుకోవటం అనేది అవసరం. అలాగే గురుగారు, ఈ మాసంలో వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఆర్థికంగా మనం ఇందాక చెప్పుకున్నాం, శుక్రుడు కొద్దిగా వీళ్ళకి అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల ధనానికైతే కనుక ఇబ్బంది రాదు. కానీ ఈ ధనం ఏదైతే మనం సంపాదిస్తున్నామో తరచు ఇంట్లో ఎవరికో ఒకరికి బాగుండకపోవటం వల్ల మనం దాని వైపు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా కొంత మిగలాలి అంటే కనుక ఏదైనా సరే ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే కనుక సేవ్ అవుతారు తప్ప, లేదంటే మన జేబులో పెట్టుకుని తల్లిదండ్రులకి కోసం కానీ మన కోసం కానీ ఆసుపత్రుల ఖర్చులు భరించాల్సి వస్తుంది. కనుక ఇందులో ఆ రకంగా కొంత జాగ్రత్త పడితే మిగిలేది ఉంటుంది. ఓవరాల్గా గురుగారు, ఈ మాసం అంతా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అలాగే ఏదైనా ప్రారంభించాలనుకుంటే వీళ్ళకి ఏ రోజున అనుకూలం అంటారు? తప్పకుండా వీళ్ళకైతే కనుక ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక ఈ నెలలో మరింత మంచి ఫలితాలు ఉంటాయి. కనుక మంగళవారాల పూట ఏదైనా సరే కుదిరితే కనుక దుర్గాదేవికి కొద్దిగా పులిహార నివేదన కానీ గారెలు కానీ నివేదన చేసినట్టయితే కనుక మన జాతకంలో ఉండే ఈ నెల వచ్చే ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఏ రోజు మంచిది అంటే కనుక సోమవారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ వీరికి ఎక్కువగా సానుకూలకంగా ఈ నెలలో ఉంటుంది. ఈ నెలలో వీరు కూడా ఎర్రటి ఎరుపుకి దూరంగా ఉంటే మంచిది. గురుగారు, మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.